హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు సంజు. మీరు చూస్తుంది విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో భాగంగా ఇండియన్ హిస్టరీ తొలి వేద నాగరికత యొక్క క్లాస్ నెంబర్ 4ని మనం నేర్చుకోబోతున్నామండి. ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వారు క్లాస్ నెంబర్ 1 అండ్ 2 అండ్ 3 మీరు చూసినట్లయితే మీకు మోర్ క్లారిటీ వస్తుందండి. దయచేసి చూడండి. ఈ క్లాస్ అయిన తర్వాత అయినా పర్లేదు. అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మనం క్లాస్కి వెళ్ళే ముందు దయచేసి ఈ యొక్క క్లాస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో దయచేసి మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. ఇప్పుడు మనం ఋగ్వేదిక్ ఎకానమీ అంటే తొలివేద నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ కోసం నేర్చుకోబోతున్నాం అండి. ఆర్థిక వ్యవస్థ కోసం మనం నేర్చుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా వ్యవసాయం కోసం. మన ఆర్యులు గమనించినట్లయితే వారు ముఖ్యంగా కృత్రిమ ఎరువుల్ని వాడడం మొదలుపెట్టారు. అలానే కృత్రిమ నీటి వనరులను కల్పించడం మొదలుపెట్టారండి. అంటే ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ అన్నమాట. అలానే బావులను తవ్వించడం, నాగలిని వాడడం. నాగలి వాడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ నివసించేవారు? తొలివేద నాగరికత ఎక్కువగా మనం సప్తసింధు నదుల మధ్యన నివసించడం మొదలుపెట్టారనమాట. సో సప్తసింధు దగ్గర భూమి చాలా గట్టిగా ఉండడం వల్ల ఒక పనిముట్టు అయితే అవసరం పడిందనమాట దున్నడానికి. అందుకే నాగలిని కనిపెట్టడం జరిగింది. ఈ నాగలి కర్రని ఏమని పిలిచేవారంటే సీత అని పిలిచేవారండి. సీత అని పిలిచేవారనమాట. అంటే సప్తసింధు నదీ ప్రాంతం అనేది ఆ దున్నడానికి అంత అనుకూలంగా ఉండకపోవడం వల్ల నాగలిని వాడడం మొదలుపెట్టారని మనం చెప్పొచ్చు అనమాట. అలానే అక్కడ గడ్డి భూములు ఎక్కువగా ఉండడం వల్ల కూడాను మనం ఆర్యులు వ్యవసాయంకి అభివృద్ధి చేయడానికి స్థిరపడలేదు. అక్కడ ఎక్కువ గడ్డి భూములు ఉండడం అండ్ అలాంగ్ విత్ దట్ అక్కడ మనకి ఆర్యులు ఎక్కువగా క్యాటిల్ అండి, నథింగ్ బట్ పశు సంపదకి ఎక్కువగా మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ వ్యవసాయం కూడాను అంత ఎక్కువగా ఉండింది కాదనమాట. అలానే వీళ్ళు ఎక్కువగా ఏం పండించేవారంటే బార్లీ, అలానే గోధుమ, అలానే వృహి. సో ఇవన్నీ కూడాను ఆర్యులు పండించిన పంటలను మనం చెప్పొచ్చు. అలానే ఈ వ్యవసాయంలో ఏం ఉపయోగించారంటే గుర్రాన్ని ఉపయోగించారండి. గుర్రాన్ని ఉపయోగించడం కూడా మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడాను వ్యవసాయానికి చెందుతుంది. మనం పరిశ్రమలు చూసినట్లయితే ఎక్కువగా చేనేత పరిశ్రమలు ఎక్కువగా ఉండేవండి. ఆ చేనేత పరిశ్రమలు కూడా ఎక్కువగా స్త్రీల ఆధ్వర్యంలో ఎక్కువగా చేనేత పరిశ్రమలు ఉండడం మనం గమనించవచ్చు. అలానే వివిధ రకాల దుస్తులు, ఈ చేనేత నుండి వివిధ రకాల దుస్తులు అయితే మనకి ప్రొడ్యూస్ చేయడం అయితే చూస్తాం. అందులో నివి అనేది ఒకటి, పరిధాన, వనస, అక్క అనే కొన్ని రకాలైన క్లాత్స్ అనేది మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనమాట. ఎగ్జామ్స్లో ఏదైనా ఇందులో ఈ ఫోర్ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ ఇచ్చి ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మనం ఋగ్వేదిక్ టైంలో ఉన్న హ్యాండ్లూమ్స్ అని మనం చెప్పడానికి ఈజీగా ఉండడానికి, అంటే నెంబర్ ఆఫ్ రివిజన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అలానే ఇనుముని, రాగి, తగరం లాంటి ఖనిజాలను వాడడం మొదలుపెట్టారండి. పరిశ్రమల్లో చూసుకుంటే ఇనుము, ఐరన్ అనమాట. దీన్నే మనం ఏం పిలుస్తామంటే కృష్ణ అయాన్ అని పిలుస్తాం. అలానే శ్యామ అని కూడా అని చెప్పానండి, శ్యామ. ఓకే. అలానే రాగి, కాపర్ని, తగరం, సో ఇలాంటి మినరల్స్ కూడా యూజ్ చేయడం మనం చూడొచ్చు. అలానే ఒక మెజర్మెంట్ అయితే యూజ్ చేయడం చేశారండి. ఆ మెజర్మెంటే హిరణ్యపిండ. ఇదొక కొలత అనమాట. ఇదొక మెజర్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. అలానే ఈ టైంలో కొన్ని అక్యుపేషన్స్, వృత్తి పనులు ఉన్నాయండి. అందులో ఒకటి తక్షన్. ఈ తక్షన్ అంటే ఎవరంటే ఇప్పుడున్న కార్పెంటర్ అనొచ్చు, దాన్ని వడ్రంగి అని అనొచ్చు అన్నమాట. వడ్రంగి. ఈ వడ్రంగిలే అప్పటి ఆ
సమాజంలో అతి ముఖ్యమైన వృత్తి పనివాళ్ళుగా అప్పుడు పరిగణించబడ్డారనమాట. అంటే వెరీ ఇంపార్టెంట్ ఆర్టిషియన్స్ అంటారు గదా! అలాగే ఈ వడ్రంగి. ఈ వడ్రంగి అంటే నార్మల్‌గా పనిముట్లే కాదండి. వాళ్ళు ఎలాంటివి తయారు చేసేవారంటే రథాలు అలానే కొన్ని బండ్లు, పడవలు. సో, ఇవన్నీ గూడాను అంటే ట్రేడ్‌కి సంబంధించినంత వరకు అలానే వార్‌కి సంబంధించిన వరకు రథం చాలా ఇంపార్టెంట్. అలానే ట్రేడ్‌కి సంబంధించినంత వరకు పడవలు చాలా ఇంపార్టెంట్. ఓకే. అలానే ఒక ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినంత వరకు పడవలు ఇంపార్టెంట్. సో, ఇలాంటివన్నీ గూడాను వడ్రంగి వాళ్ళు చేయడం వల్ల వీళ్ళకి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది సొసైటీలో. సో, తర్వాత అరే వాళ్ళని ఏమని పిలిచేవారంటే ఆహ్, మనం సింపుల్‌గా చెప్పాలంటే బార్బర్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న మనకి నాయి బ్రాహ్మణులు అంటే వర్క్ చేసేవాళ్ళుంటారు కదండీ! ఆ హెయిర్ కట్ చేసేవాళ్ళుంటారు గదా! వాళ్ళు వాస్తా అని పిలిపించుకునేవాళ్ళనమాట. తర్వాత కులాల. ఈ కులాల వాడినే మనం ఏమని పిలిచేవారంటే కుమ్మరి, కుమ్మరి. చర్మార వాళ్ళని ఏమని పిలిచేవారంటే చెప్పులు కుట్టేవారు. అంటే ద కోబ్లర్ చెప్పులు కుట్టేవారు. చెప్పులు కుట్టేవారనమాట. వేయ వాళ్ళని ఏమని పిలిచేవారంటే బట్టలు కుట్టేవారిని వేయ అని పిలిచేవారు. టైలర్స్ అనమాట. ఇప్పుడున్న టైలర్స్‌ని వేయ అని బట్టలు కుట్టేవారు. అలానే కర్మారా గుర్తుపెట్టుకోండి. కర్మారా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరైతే ఖనిజాల ద్వారా పనిముట్లు తయారు చేస్తారో వాళ్ళని కర్మారా అని పిలిచేవారనమాట. హూ క్రియేట్స్ థింగ్స్ బై యూజింగ్ మెటల్. మెటల్‌ని యూజ్ చేసుకొని ఎవరైతే వస్తువులు తయారు చేస్తారో వాళ్ళని కర్మారా అని పిలిచేవారనమాట. దట్ టూ అయాన్ లోహంతో అనమాట. ఓకే. ఈ టైంలో మనం గమనించినట్లయితే ఇనుము, రాగి, తగరం లాంటి ఖనిజాలైతే వాడడం మొదలుపెట్టాం. అలానే ముఖ్యంగా రథాలు, ఎడ్ల బండ్లు ఇవన్నీ గూడాను ఎవరు తయారు చేసేవారు? వడ్రంగినండి. అప్పటికి ఈ రథాలు, ఎడ్ల బండ్లే రవాణా సాధనాలుగా ఉండేవన్నమాట. ఈ రవాణాకి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ వడ్రంగి వాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఉండింది ఈ ఋగ్వేదిక్ ఎకానమీలో చూసుకుంటే. అలానే మనం వ్యాపారం చూసినట్లయితే, వ్యాపారం చూసినట్లయితే, ఎక్కువగా మనకి బార్టర్ సిస్టమ్ అదే వస్తు మార్పిడి విధానం అనేది ఉందండి. దీన్నే బార్టర్ సిస్టమ్ అని గూడా అంటారు. ఈ వస్తు మార్పిడి విధానం అయితే మనకి ఈ ఎర్లీ వేదిక్ టైంలో మనకి కనబడడం జరుగుతుంది. అలానే ఈ స్వదేశీ వాణిజ్యం ఉంటుందండి. మనం ఐబీసీలో మనకి విదేశీ వాణిజ్యం ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చూడొచ్చు. మెసపటోనియాతో గాని, అదర్ కంట్రీస్‌తో మనకి బికాస్ ఆఫ్ సీల్స్ నుండి లోతల్లో దొరికిన సీల్స్ నుండి మనం ఈజీగా గమనించవచ్చు. మహేంద్రధారలో కూడా కొన్ని దొరికాయి. సో, ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కొన్ని ఉన్నాయి అని మనం సింపుల్‌గా చెప్పొచ్చు. బట్ ఇక్కడ స్వదేశీ వాణిజ్యం మాత్రమే ఉందండి. అంటే ఇంటర్నల్ ట్రేడ్ మాత్రమే ఇక్కడ జరిగిందని మాత్రం చెప్పొచ్చనమాట. అంటే వాళ్ళలో వాళ్ళు మాత్రమే అక్కడ ట్రేడింగ్ చేయడానికి ఇష్టపెట్టుకున్నారు గానీ, అదర్ పీపుల్‌తో చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపెట్టుకోలేదండి. అలానే ఆవుని వినిమయంగా ఉండేదనమాట. అంటే ఆవు అనేది చాలా వాల్యుబుల్‌గా ఉండింది. అలానే కొన్ని రకాలైన నాణాలు కూడా ఉన్నాయండి. మీరనొచ్చు వస్తు మార్పిడి విధానం ఉంది కదా! బార్టర్ సిస్టమ్ అన్నారు కదా! ఇప్పుడు నాణాల కోసం ఏం మాట్లాడుతున్నారంటే, ఇది అంటే వస్తు మార్పిడి అనేది మాక్సిమం మాక్సిమం వస్తు మార్పిడే. బట్ ఇన్ సమ్ ప్లేసెస్ వి కెన్ సే దట్ సమ్ కాయిన్స్ గూడాను అవైలబుల్‌గా ఉండడం. అంటే ఈ కాయిన్స్ అనేది ఇప్పటికి గూడాను ఎర్లీ వేదిక్ పీరియడ్ చెందిందా? లేదా లేటర్ వేదిక్ పీరియడ్ చెందిందా? ఎవరికీ తెలియకపోయినా సరే కొన్ని కాయిన్స్ అయితే చలామణిలో ఉండేవి అని చెప్పడం జరిగిందనమాట. ఆ కాయిన్స్ ఏంటంటే సువర్ణ, నిషిక, శతామణ. ఓకే. ఈ సువర్ణ, ఈ సువర్ణ అండ్ నిషిక అనేది ఈ 2 గూడాను బంగారు నాణేలండి. బంగారు నాణెం గోల్డెన్ కాయిన్స్ అనమాట. ఈ శతమాన ఉంది కదా! ఈ శతమానం అనేది ఈ వెండి నాణెంగా సిల్వర్ కాయిన్‌గా మనం చూడొచ్చనమాట. అలానే మరికొన్ని విధంగా చూసుకుంటే పాణి జాతి అక్కడ ట్రేడ్ ఎలా ఉండేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉండేవాళ్ళు. అందులో పాణి జాతి ప్రజలు ఎవరంటే డబ్బుతో వ్యాపారం చేసేవాళ్ళు. అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళనమాట. ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళని అతి నీచంగా చూసేవాళ్ళు. ఎవరు? అప్పుడున్న సొసైటీలో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళని, లేదా మనీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని, లేదా మనీని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళని అక్కడ అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. తర్వాత దాస్యస అనే ఒక తెగ అయితే ఉంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఆవులతో వ్యాపారం చేసేవాళ్ళండి. ఆవులతో వ్యాపారం చేయడం మనం చూడొచ్చనమాట. అలానే ఈ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ల్యాండ్ టైప్స్ కూడా కొన్ని మనం చూడొచ్చు. క్షేత్ర, కిల్వ, అప్రతిహత, అలానే గోప్యత ఇవన్నీ కూడా ఉన్నాయి. క్షేత్ర అంటే మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ అండి. దాన్ని అత్యంత సారవంతమైన భూమి అనమాట. అత్యంత సారవంతమైన భూమి.
అంటే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, కింది వాటిలో అత్యంత సారవంతమైన భూమిని మనం ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ఏమని పిలిచేవారు? క్షేత్రాన, కిల్వాన, అప్రహతన, గోప్యత అని చెప్తే మనం క్షేత్ర అని చెప్పాలి. కిల్వ భూమి అంటే బీడు భూములండి. బీడు భూముల్ని కిల్వ భూములని అంటారు. అప్రతహత అంటే అటవీ భూములండి. ఫారెస్ట్ ల్యాండ్స్ అంటాం గదా! అటవీ భూములనమాట. అటవీ భూములు. అలానే మనకి గోపద ఉంది కదా! గోపద అంటే గడ్డి భూములండి. గడ్డి భూములు. అండ్ వస్తీ అంటే సింపుల్‌గా మనం చెప్పొచ్చు. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ ల్యాండ్స్ అంటాం గదా! అంటే నివాసం ఏర్పరచుకోవడానికి అనువుగా ఉన్న ప్లేస్ అనమాట. ఈ బస్తీ అనే ప్లేస్ అనమాట. సో, అలా మనం చెప్పొచ్చు. వీరు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ గూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళని పాణి జాతి వారని గూడా అంటారు. పాణి జాతి ప్రజలని అంటారు. అలానే ఇంకోరెవరంటే దస్యులనమాట. వాళ్ళని దస్యులు అని గూడా అనొచ్చు. వీళ్ళు ఈ పాణి జాతి ప్రజల్ని నీచంగా చూసేవారని అప్పుడు పురాణంలో ఉన్నాయన్నమాట. బట్ వి ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ వాళ్ళు డబ్బుతో వ్యాపారం చేసేవాళ్ళు. డబ్బు కంటే ఎక్కువగా క్యారెట్‌ని నమ్మడం వల్ల వాళ్ళు నీచంగా పరిగణింపబడచ్చేమో. బట్ వి ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ పరిగణించబడచ్చేమో. ఇవన్నీ ట్రేడ్ కోసం మనం గమనించొచ్చు. ముఖ్యంగా బార్టర్ సిస్టమ్ అండి. బార్టర్ సిస్టమ్ ఉన్నప్పటికి గూడాను కొన్ని కాయిన్స్ అయితే ఉండేవి అని చెప్పడం జరిగింది. అందులో సువర్ణ, నిష్క అండ్ శతమాన. సువర్ణ, నిష్క 2 గూడాను గోల్డెన్ కాయిన్స్ అండి. శతమాన అనేది సిల్వర్ కాయిన్ అండి. ఈ ఎకానమీలో భాగంగా పశుపోషణ అండి. యానిమల్ హస్బెండరీ మనం చూసినట్లయితే పశుపోషణ ఎలా ఉండేదంటే, ఎక్కువగా పశుపోషణ మీద ఆధారపడేవాళ్ళండి. అంటే వ్యవసాయం అనేది ఉండింది గానీ, ఎక్కువగా క్యాటిల్ ఫీడింగ్ మీద ఎక్కువగా ఆధారపడడం అయితే మనం గమనించొచ్చు. అలానే వీళ్ళు మనం చెప్పాం సెమీ నొమాడిక్ అని చెప్పేసి అన్నాం. సెమీ నొమాడిక్ అంటే పాక్షికంగా సంచార జాతులు ఈళ్ళు. ఎవరు? ఆర్యన్స్. సంచార్ జాతులు. ఈ సంచార్ జాతులు ఏం చేసేవారంటే, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్తా ఉండేవాళ్ళు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్తే, అక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ అయితే కాదు. అంటే వాళ్ళేం చేసేవారంటే, రెసిడెన్షియల్ ఏరియాలు గాని, అంటే ప్రైవేట్ ప్రాపర్టీ గాని, లేపోతే ల్యాండ్స్ మీద చాలా తక్కువగా వాళ్ళకి ఆశ ఉండేదండి. బికాజ్ దే ఆర్ నాట్ ఈవెన్ రెసిడెన్షియల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది ఎక్కువ ఇయర్స్ కూడా ఉండడానికి ఇష్టపెట్టుకోరు కాబట్టి. బట్ దే లవ్ టు హావ్ క్యాటిల్స్. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మనం ఈజీగా మనం పట్టుకొని వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. అలానే ఈ క్యాటల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ధనవంతుడు, అంత రిచ్ ఫెలో అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళనమాట. దట్స్ వై అప్పుడు సంచార జాతుల వల్లే వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడం వల్ల ల్యాండ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దట్స్ వై దే డోంట్ హావ్ ఎనీ ఫైట్ ఫర్ ల్యాండ్. కింగ్డమ్స్ కోసం ఫైట్లు ఉండేవి కాదు. ఈ ఎర్లీ వేదిక్ టైంలో మనకి ఎక్కువగా క్యాటిల్స్ కోసం మనకు ఫైట్స్ ఉండేవని. అదే దశరాజ యుద్ధం అని మనం చెప్పుకుంటాం కదా! అది ల్యాండ్ కోసం ఫైట్ చేసింది కాదు. ఎర్లీ వేదిక్ టైంలో దశరాజ అంటే నథింగ్ బట్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ చూస్తాం. లేటర్ వేదిక్ పీరియడ్‌లో మనం ల్యాండ్ కోసం చూస్తాం. అదే మహాభారత చూస్తాం అనమాట. అంటే టైప్ ఆఫ్ మహాభారత టైప్ ఆఫ్స్ వస్తాయన్నమాట. కింగ్డమ్స్ కోసం అలానే యుద్ధాలు అవన్నీ కూడాను ల్యాండ్స్ కోసం మనం చూడొచ్చనమాట. సో, అలానే సంచార జాతులు బ్రతికేవారు గనుక రాజ్యాల మీద మక్కువ తక్కువ. అంటే ఏముంటుంది వాళ్ళకి కింగ్డమ్స్ మీద ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి పోయే వాళ్ళకి ఆ ఏరియా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. బట్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ హావ్ ఆన్ ద క్యాటిల్స్. ఆళ్ళకి పశువుల మీద చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎక్కువ పశువులుంటే వాళ్ళు వేరే ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ పశువులను పట్టుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది గానీ, అక్కడున్న ల్యాండ్ పట్టుకొని వెళ్ళడానికి మాత్రం ల్యాండ్ ఎలాగో పట్టుకొని వెళ్ళలేం కదా! సో, దట్స్ వై దే డోంట్ హావ్ ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అలానే ఆవు చాలా ముఖ్యమైన జంతువండి. ఈ ఆవు ముఖ్యమైన జంతువుగా ఎందుకు మారింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఆవు అనేది ఉంది గానీ, ఆవు ముఖ్యమైన జంతువు కాదు. బట్ ఇక్కడికొచ్చేసరికి ముఖ్యమైన జంతువు ఎందుకయింది? మీరు గమనించారా? ఎందుకంటే ఆవు అనేది పాలిస్తుంది. పాలివ్వడం మొదలుపెడుతుందనమాట. అప్పటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ఈ సప్తసింధు నదుల వల్ల ఒక్కొక్కసారి వరదలు వచ్చి అగ్రికల్చర్ మొత్తం పోయినా సరే, కరువులొచ్చి అగ్రికల్చర్ మొత్తం పోయినా సరే, ఈ ఆవిచ్చే పాలు వల్ల మనం చాలా రకాలైన ఆవు పాలు వల్ల చాలా రకాలైన మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ, అలా ప్రోటీన్స్ గానీ అక్కడ బ్రతికే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అంటే పిల్లలకి ఆహార రూపంలో ఇవ్వొచ్చనమాట. సో, అందుకోసమే ఆవు పాలనేది చాలా చాలా వాల్యుబుల్‌గా ఉండింది. అలానే ఆవు పాలిస్తున్న ఆవు గూడా చాలా వాల్యుబుల్‌గా మారిందనమాట. ఎందుకు? అంటే అన్‌సర్టెయిన్ అగ్రికల్చరల్ ప్రాసెస్ ఉండిందనమాట. మనం ఎప్పుడు కరువొస్తుందో తెలీదు. ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో తెలీదు. ఆ టైంలో మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా
ఆవు మీద డిపెండ్ అవ్వడం వల్ల గడ్డి భూములు మేపడం, గడ్డి భూములకి మనం చేసిన గడ్డి భూములకైతే పర్టికులర్‌గా మనకి అగ్రికల్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా పెరుగుతుంది కాబట్టి. సో, అక్కడికి వెళ్లి గడ్డి మోసుకొని వస్తే చాలు. దీని ఏం చేస్తుందంటే మనకు పాలిస్తుంది. సో, కైండ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనకి ప్రాక్టికల్‌గా చూసుకుంటే ఇది ఎక్కడ బుక్స్‌లో లేవు. బట్ ప్రాక్టికల్‌గా చూసుకుంటే ఐవీసీలో ఆవు అనేది అంత ఇంపార్టెంట్ లేదు. బట్ ఆరియన్స్‌కొచ్చేసరికి ఆవు ఎందుకు అంత ఇంపార్టెంట్ వచ్చిందంటే బికాజ్ అగ్రికల్చర్ అనేది డిపెండ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉండిద్ది. బికాజ్ ఆఫ్ ఆహ్, అక్కడ కరువు రావడం గాని, లేకపోతే అధిక వరదలు రావడం వల్ల గాని. సో, దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్. దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద క్యాటిల్ బికాజ్ క్యాటిల్ కెన్ గివ్ ద మిల్క్ అండ్ బై ద మిల్క్ చిల్డ్రన్స్ కూడా తాగేవాళ్ళు కాబట్టి ఇట్ ఈస్ లైక్ సంథింగ్ వెరీ యూజ్‌ఫుల్‌గా ఉండింది కాబట్టి ఆవు అనేది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. అలా ఆవు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళు రిచ్ ఫెలోగా మనం గమనించవచ్చు. అలానే ఆవు ఎక్కడ ఉంటే అక్కడ. అలానే ఇంకోటేంటంటే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది మనం గమనించినట్లయితే గోప. గోప అంటే ఇంకేం కాదండి రాజు అని అర్థం అనమాట. అలానే అమాన్య అంటే ఆవు అని అర్థం. అమాన్య అంటే చాలా వాల్యూ అని అర్థం. చాలా గొప్పది అని అర్థం అనమాట. అలానే గౌర్ అంటే గేదె. గౌర్ అంటే ఇట్ టైప్ ఆఫ్ బఫెలో అనమాట. గోవస్తి అంటే గోవస్తి అంటే ఒక యుద్ధం అండి. ఆవుల కోసం చేసే యుద్ధాన్ని ఏమని పిలుస్తామంటే గోవస్తి. ఇది ఇంపార్టెంట్ అండి. గోవస్తి అంటే ఆవుల కోసం చేసే యుద్ధం. ఆవుల కోసం చేసే యుద్ధాన్ని గోవస్తి అని అంటారు. అలానే మీరు దయచేసి ఒక 2 సెకండ్స్ అండి. ఇప్పుడున్న 2 సెకండ్స్ ఎవరైతే క్లాస్ వింటున్నారో 2 సెకండ్స్ పాజ్ చేయండి. పాజ్ చేసి ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని దయచేసి లైక్ చేయండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టమైతే రాదండి. అలానే ఎవరైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నారో, కంటెంట్ బాగుంది అనుకుంటున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ వాల్యూ అనేది మీకు ఈ ఛానల్‌లో కంటిన్యూస్‌గా పెడుతూ ఉంటాం. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడంలో కూడాను మీకు ఎలాంటి నష్టం కూడా లేదండి. ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ కూడాను ఎలాంటి సిల్లీ కంటెంట్ అయితే కాదు. డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అండి. ఎవరైతే యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి అలానే అదర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో అట్‌లీస్ట్ ఎవరికైతే తెలుగు మీడియం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడాను చాలా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. దయచేసి ఈ ఛానల్‌ని అలానే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీరు క్లాస్ చూడండి. దయచేసి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో పాజ్ చేయండి. క్లాస్ పాజ్ చేసి లైక్ చేసి ఇప్పుడు క్లాస్ వినండి. అండ్ నౌ మనం ఇప్పుడు ఇంకో వర్డ్ అయితే ఉందండి. అదే దౌహతరి అనమాట. ఈ దౌహతరి అనేది అంటే ఏంటంటే దౌహిత్రి అని కూడా అంటారు. ఈ దౌహిత్రి అంటే డాటర్ లాగా వస్తుందండి. మీనింగ్ ఏమొస్తుందంటే డాటర్. దౌహిత్రి అంటే డాటర్. అలానే మనకి గోగ్న ఇది గోజ్న కాదండి. ఇది గోగ్న. గోగ్న. ఈ గోగ్న అంటే మనకి చుట్టము అని అర్థం అనమాట. చుట్టము. ఈ చుట్టంకి గోగ్నాకి ఏంటంటే ఈ గోగ్నాకి ఇంకో పేరు ఉందనమాట. ఆవుని చంపేవాడు. ఎలా అంటే అప్పట్లో ఒక మర్యాద ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఆవుని చంపి ఆ మాంసాన్ని ఇచ్చేవారనమాట. సో, ఆవు చాలా ఇంపార్టెంట్ కదండీ! అంటే ఇట్ ఈజ్ లైక్ కొంతమంది పాల మీద డిపెండ్ అవుతారు. కొంతమంది వయసయ్యే కొలది లేకపోతే పాలు ఇవ్వని కొలది ఉంటాయి. లేదనుకుంటే ఆహ్, మేల్ కేటగిరీ కొన్ని ఉంటాయి. సో, దే యూజ్డ్ టు కిల్ ఇట్ అండ్ దే యూజ్డ్ టు గివ్ ద పీపుల్. సో, ఇలాంటివి కూడా జరిగేవి. వి ఆర్ నాట్ సర్టైన్ అబౌట్ ఇట్. బట్ ఇలాంటివి ఉన్నాయని చెప్పి కొన్ని రిఫరెన్స్ బుక్‌లో ఉండడం జరిగింది. దట్స్ వై ఐ యామ్ టీచింగ్ యూ హియర్. గోగ్న అంటే చుట్టము. అలానే ఆవుని చంపేవాడని కూడా పిలవడం జరుగుతుందనమాట. ఈ ఆవులు అంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి మీకు చెప్పాలి. ఒక బుక్ నేమ్ చెప్తాను చూడండి. ఆ బుక్ నేమ్ ఏంటంటే ఇండో ఆరియన్స్. ఇండో ఆరియన్స్ అనే బుక్‌లో ఎవరు రచించారంటే ఇండో ఆరియన్స్‌ని ఆర్ఎల్ మిత్రా. ఈ ఆర్ఎల్ మిత్రా ఏం చెప్పారంటే వేదిక్ టైంలో ప్రతి కులం కూడాను మాంసం తినేవాళ్ళు. ఇన్ వేదిక్ పీరియడ్ ఎవ్రీ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్నాస్ ఎవ్రీవన్ యూజ్డ్ టు ఈట్ మనకేం చెప్పొచ్చు బీఫ్ అంటాం కదా! అంటే ఆవు మాంసం తినడానికి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని ఒక బుక్‌లో రాసిపెట్టడం జరిగిందనమాట. అదే ఆర్ఎల్ మిత్రా గారు రచించిన ఇండో ఆరియన్ పుస్తకంలో మాత్రం చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్న అన్ని కులాల వారు కూడాను మాంసాన్ని తినేవాళ్ళు. అది కూడా ఆవు మాంసం తినేవారని ఈ బుక్‌లో రాయడం అయితే జరగడం చూడొచ్చు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సోషల్ లైఫ్ ఆఫ్ ఎ ఎర్లీ వేదిక్ అంటే అక్కడ ఎలా ఉంటుందంటే సమాజం కోసం మాట్లాడుకుంటే
ఇది కుటుంబం అండి. పితృస్వామిక సమాజం అని చెప్పొచ్చనమాట. అంటే నాన్న అనేవారు అధిపతిగా ఉండడం, ఆ ఫ్యామిలీకి అధిపతిగా ఉండడం మనం చూడొచ్చనమాట. అలానే తండ్రికి ఇంకో పేరు ఉండేదనమాట. ఏ పేరంటే గృహపతి. ఫాదర్‌కి ఇంకో పేరేంటంటే గృహపతి. గృహానికి అధిపతి గృహపతి అని గూడా మనం చెప్పొచ్చనమాట. లేదా దంపతి. వీటిని వీళ్ళని దంపతి అని అంటారనమాట. ఇది అప్పుడు మాక్సిమం వీళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. వీళ్ళు జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు. జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళనమాట. అలానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్ఎస్ శర్మ ప్రకారం ఋగ్వేదిక్ కల్చర్ అనేది మాక్సిమం తెగల సంస్కృతి అంటే ట్రైబ్ కల్చర్‌కి ఈక్వివలెంట్‌గా ఉండేదనమాట. ట్రైబ్ కల్చర్‌కి ఈక్వివలెంట్‌గా మనం ఉండడం చూడొచ్చనమాట. ఇది పితృస్వామిక కుటుంబం అని కూడా మనం ప్యాట్రియార్కల్ సొసైటీ అని కూడా మనం చెప్పుకున్నాం. అలానే ఉమ్మడి కుటుంబం జాయింట్ ఫ్యామిలీ కూడా ఉండిందని మనం చెప్పుకున్నాం. అలానే ఇక్కడ ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది గానీ, కుల వ్యవస్థ ఉండేది కాదు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ దేర్ ఈస్ ఎ వర్ణ సిస్టమ్ బట్ దేర్ ఈస్ నో కాస్ట్ సిస్టమ్ ఎవిడెన్స్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ అని మనం చెప్పొచ్చనమాట. అలానే తొలివేద సమాజంలో వర్గ విభజన ముఖ్య ఆధారం వృత్తుల మీద అంటే నథింగ్ బట్ అక్యుపేషన్ మీద చేసేవాళ్ళు. పూజలు చదివేవారు బ్రాహ్మిన్స్ అని చెప్పేసి, అలానే బిజినెస్ చేసేవాళ్ళని వైశ్యాస్ అని చెప్పేసి, అదర్ వర్క్ చేసేవాళ్ళని శూద్ర అని చెప్పేసి చెప్పారు తప్ప, నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి శూద్ర అని చెప్పలేదండి. ఈ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి అని చెప్పలేదు. బ్రాహ్మణుడు అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. అంటే ఇఫ్ యూ ఆర్ ఎ గ్రాడ్యుయేట్ దెన్ యు ఆర్ ఎ బ్రాహ్మిన్. మనకి నాలెడ్జ్ పరంగా చూసుకుంటే పుట్టుక కాకుండా నాలెడ్జ్ పరంగా యు ఆర్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్, వెరీ టాలెంటెడ్ పర్సన్ అంటే యు ఆర్ ఎ బ్రాహ్మిన్. బికాస్ బ్రాహ్మిన్ అనే ఒక టైటిల్ అనేది పుట్టుక నుండి రాలేదండి. వారి యొక్క జ్ఞానం నుండి వచ్చింది. ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మిన్స్ అవుతారు. అంటే సింపుల్‌గా చెప్పొచ్చంటే ఎవ్రి స్కాలర్ ఈస్ ఎ బ్రాహ్మిన్ అన్నమాట. సో, అలానే క్షత్రియాస్ చూసుకుంటే ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో, ఎవరైతే రూలింగ్ క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు క్షత్రియాస్ అన్నమాట. ఎవరైతే ట్రేడ్ క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు వైశ్యాస్ అన్నమాట. ఎవరైతే అవేం కాకుండా మిగతా అంటే మిగతా పనులు ఎవరైతే చేస్తారో, మిగతా పనుల్లో ఆరితేరిపోయి ఉంటారో ఎందుకంటే ఈ 3 చేసేవాళ్ళకంటే మిగతా పనులుంటాయి. చిన్న చిన్నవని చెప్పను. డైలీ రొటీన్స్ ఉంటాయి. ఒక సొసైటీ రన్ అవ్వాలంటే బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్యాస్‌తో ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి డబుల్ ఇంపార్టెంట్ శూద్రాస్ అండి. ఎందుకంటే ప్రతి చిన్న పని, ప్రతి చిన్న యాక్టివిటీ కూడాను శూద్రాకి సంబంధించిన వరకే ఉంటాయన్నమాట. ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్. మీరు మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడాను శూద్రాస్ అంటే నథింగ్ బట్ శూద్ర అంటే ఇక్కడ ఒక కులం కాదండి. అదర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళని అర్థం. అదర్ యాక్టివిటీస్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని అర్థం అనమాట. ఇక్కడ కులాన్ని బట్టి కాదు, వృత్తిని బట్టి ఇక్కడ వర్ణం అనేది డిసైడ్ చేయడం జరిగిందనమాట. దీని నుండే మన కులం అనేది అంటే ఇది తప్పుగా కాదు. ఇది ఒక కాంట్రోవర్షియల్ థింగ్ కాదు. బికాజ్ వాళ్ళ యొక్క సెల్ఫిష్‌నెస్ కోసం దే మేకింగ్ ఇంటు బై బర్త్ వి ఆర్ లైక్ థట్. బై బర్త్ అనేది బ్రాహ్మిన్స్ అని చెప్పేసి. బట్ ఎర్లీ వేదిక్ టైమ్‌లో ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది వాళ్ళ యొక్క వృత్తిని మీద ఆధారపడిందండి. ఇఫ్ యూ ఆర్ ఎ డాక్టర్ దెన్ మీరు డాక్టర్ అనమాట. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లేదండి. డాక్టర్ కొడుకు ఏదైనా ప్రీస్ట్ అవ్వచ్చు. అతను బ్రాహ్మిన్స్ అయితారు. ఎందుకంటే అతను తీసుకున్న వృత్తి అలాంటిది. ఆ ప్రీస్ట్ కొడుకు శూద్ర అవ్వచ్చు. శూద్ర కొడుకు వైశ్యాస్ అవ్వచ్చు. అలానే ఒక డాక్టర్ కొడుకు మిలిటరీ అవ్వచ్చు. మిలిటరీ కొడుకు ఇంకేనా యాక్టర్ అవ్వచ్చు. యాక్టర్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చనమాట. అంటే దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ దట్ టు కంటిన్యూటీ ఉండేది కాదండి. సో, ఇవి మనం గమనించాలి. అలానే మనం వర్ణాకి, పనికి ఎలాంటి పొంతన లేదండి. సో, మీరు వర్ణాస్ అనేది బ్రాహ్మణ వర్ణం ఉంది కాబట్టి అతను బ్రాహ్మణ తత్వమే చేయాలంటే లేదు. ఏదైనా ఏ వర్క్ అయినా చేసుకోవచ్చనమాట. సో, అలాగా ఉండేవన్నమాట. అంటే మనం సింపుల్‌గా చెప్పొచ్చంటే ఋగ్వేదంలో 9వ మండలం ఉంది కదా! ఋగ్వేదంలో 9వ మండలం. సో, ఈ 9వ మండలంలో మనకి ఈ వర్ణ సిస్టమ్ కోసం మనం చెప్పొచ్చనమాట. ఈ వర్ణ సిస్టమ్‌లో ఋగ్వేదంలో ఏం చెప్తుందంటే ఇక్కడ బై బర్త్ అని కాదు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మా నాన్నగారేమో డాక్టర్ అని చెప్పేసి, అలానే మా అమ్మగారేమో చిన్న చిన్న పనులు చేస్తుందని, లేదా నేను ఒక యాక్టర్ అని చెప్పి, లేకపోతే నేను ఒక మరి చిన్న చిన్న వర్క్ చేస్తానని. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలని లేదనమాట. అలా అనమాట. అలానే బ్రాహ్మిన్స్ కోసం ఋగ్వేదంలో 14 సార్లు చెప్పడం జరిగింది. క్షత్రియుల కోసం 9 సార్లు చెప్పడం జరిగింది. వైశ్యాస్ కోసం 171 సార్లు చెప్పడం జరిగింది.
శూద్రుల కోసం ఒకసారి మాత్రమే చెప్పడం జరిగిందనమాట. అలానే అన్ని రకాల పెళ్ళిళ్ళు గూడా జరిగేవనమాట. అన్ని రకాల పెళ్ళిళ్ళంటే మాక్సిమం మనకి దైవ వివాహం గాని, రాక్షస వివాహం గాని, ఆర్య వివాహం గాని చాలా రకాల వివాహం ఉన్నాయి. మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అన్ని రకాల పెళ్ళిళ్ళు గూడా మనకిక్కడ జరగడం అయితే మనం చూడొచ్చు. ఎప్పుడంటే ఎర్లీ వేదిక్ ఆర్యన్ టైమ్స్‌లో మనం చూడొచ్చనమాట. అలానే మనం ఇక్కడ అన్‌టచబిలిటీ అనేది లేదండి. ఇక్కడ అన్‌టచబిలిటీ అనేది కనిపించదు. ఎక్కడంటే ఎర్లీ వేదిక్ టైంలో అన్‌టచబిలిటీ అంటే మనకి ఎవరిని ముట్టుకోకూడదు అలాంటివేమీ లేవనమాట. అన్‌టచబిలిటీ అనేది ఈ ఎర్లీ వేదిక్ టైంలో మనకు కనబడదు. అలానే మరికొన్ని సిస్టమ్స్‌లు ఉండేవండి. మరి మిగతా ఆచారాలు గూడా ఉండేవి. దానికంటే ముందు ఇప్పటికి గూడా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండబ్బా! దయచేసి లైక్ చేయండి బాబు. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాకు వైడ్ రీచ్ వస్తుంది. అలానే ఈ క్లాసెస్ అనేది 10 మందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే మీకు నచ్చినట్లయితే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. దయచేసి 2 సెకండ్స్ మీ టైం ఇచ్చి కామెంట్ చేస్తే మీకేమైపోదు. అలానే ఎవరైతే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నారో, కంటెంట్ బాగుంది అనుకుంటున్నారో, దయచేసి అలా అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ పక్కనే ఒక బెల్ అయితే ఉంటుందండి. దాన్ని ఒకసారి కొట్టేయండి. అప్పుడు మీకు మా ఛానల్ నుండి ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చి మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే చూడకపోవచ్చు. బట్ బెల్ అయితే ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు లైక్ చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పోయి ఒకసారి లైక్ చేయండి బాబు. దయచేసి ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు యూ. ఎందుకంటే వి ఆర్ ఐ థింక్ వి ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ కంటెంట్ టు ఐ థింక్ వి డిజర్వ్ ఎ లైక్ అండ్ వి డిజర్వ్ ఎ కామెంట్ ఫ్రమ్ యూ ఆల్ అండ్ వి డిజర్వ్ ఎ సబ్స్క్రిప్షన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హూ డిడెంట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మీరు చేయొచ్చండి. దయచేసి చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. రిఫర్ చేయండి. సో, ఇలా క్లాస్ మధ్యన బ్రతిమలాడుతున్నాను మాత్రం అనుకోకండి. దయచేసి లైక్ చేసి ఈ క్లాస్ చూడండి. ఇప్పుడు ఇతర ఆచారాలు చూసుకుంటే నియోగ పద్ధతి అండి. నియోగ పద్ధతి అంటే ఏంటి? నియోగ పద్ధతి అంటే అప్పట్లో మనకి పెళ్ళయిన తర్వాత, పెళ్ళయిన తర్వాత ఒక భర్త వల్ల భర్త వల్ల ఆ భార్య అనేది గర్భం దాల్చలేదని, సంతానం పొందలేదనుకుంటే, ఆ ఫ్యామిలీ యొక్క ఇంప్రూవ్‌మెంట్ కోసం ఆ భార్య భర్త యొక్క తమ్ముడితో గాని, అన్నతో గాని పిల్లలకనే సిస్టమ్‌ని ఏమని పిలుస్తారంటే నియోగ పద్ధతి అని అంటారనమాట. నియోగ పద్ధతి అని ఈ ఋగ్వేద కాలంలో ఉండింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేర్లు చెప్పుకుందాం. ఒక పేర్లు ఎవరంటే ఎక్స్ అండ్ వై. ఎక్స్ అనేది ఫీమేల్ అండ్ వై అనేది మేల్ అనుకుందాం. సో, ఈ ఫీమేల్‌కి, మేల్‌కి మ్యారేజ్ అయితే సెట్ అయింది. సో, వీళ్ళ వల్ల ఏమవుతుంది? పాపం వై అనేవాడు చాలా టాలెంటెడ్ కాబట్టి ఎక్స్‌కి పిల్లలు పుట్టలేదు. అప్పుడు వైకి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ వైకి తమ్ముడు ఎవరంటే మనకి ఏ. అప్పుడేం చేస్తుంది ఫ్యామిలీ స్టాండర్డ్ అవ్వాలని చెప్పేసి ఎక్స్ అనేది ఈ ఏని సహకారంతో ఒక ప్రాసెస్ వల్ల గర్భం అయితే రావడం జరుగుతుందనమాట. పిల్లలైతే పుట్టారనమాట. సో, ఈ ప్రాసెస్‌ని ఈ పిల్ల అనేవాడు స్మాల్ ఏ పుట్టాడు. స్మాల్ ఏ ఎక్స్ పుట్టింది. ఓకే. ఈ సిస్టమ్‌ని ఏమని పిలుస్తామంటే నియోగ పద్ధతి అని పిలుస్తారనమాట. నియోగ పద్ధతి అని పిలుస్తారు. ఓకే. అలానే సతీ వ్యవస్థ. సతీ వ్యవస్థ అంటే మనకు తెలిసిన విషయమే. సతీ సిస్టమ్ ఎలా ఉండిందంటే ఎవరైనా మొగుడు చనిపోతే, భర్త చనిపోతే వాడితో పాటు ఆ దహన సంస్కారాల్లో వాళ్ళు కలిసిపోవాలనమాట. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. తప్పనిసరి కాదు. తప్పనిసరి అయితే కాదనమాట. అలానే బానిసత్వం అయితే ఉండేదండి. ఋగ్వేద వ్యవస్థలో బానిసత్వం అనేది ఉండేది. బానిసత్వం ఇన్ ద సెన్స్ ఆఫ్ వాళ్ళు కటిక బేగర్‌గా కాకుండా వాళ్ళు ఏమైనా అప్పు చేసినట్లయితే ఇంట్లో పనులు చేయించుకునేవాళ్ళనమాట. ఇంట్లో పనులు చేయించుకునేవారు. సో, ఇలా ఉండేవనమాట. అలానే కొన్ని కొన్ని వస్త్రాలు గూడా ఇక్కడ ధరించడం మనం చూడొచ్చు. అందులో వస అంటే ధోతి టైప్ అనమాట. అంటే ధోతి అని అంటాం గదా! ధోతి అని అంటాం గదా! అలాంటివి వస అని అంటాం. అలానే నివి అంటామండి. నివి అంటే ఇన్నర్ గార్మెంట్స్ అండి. అంటే ఇన్నర్ గార్మెంట్స్‌ని ఏమని పిలుస్తామంటే అంతర్వస్త్రం అని పిలుస్తాం గదా! అంతర్వస్త్రం. లో వస్త్రం అని అంటాం గదా! లో వస్త్రం అని గూడా అంటాం అనమాట. సో, తర్వాత మనకి అదివాస. అది వాస అండి ఇది. అది వాస. ఇది ఔటర్ గార్మెంట్ అండి. బహార్ వస్త్రం అని గూడా అంటాము. తర్వాత నిష్కము అంటే ఏంటి అంటే నెక్లెస్ లాంటిదండి. అంటే కంఠంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇలా కంఠంలో కొన్ని మనం ఇలా వేసుకున్నారనుకుందాం. ఓకే.
ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే నిష్కాము అని పిలుస్తాం అనమాట. నిష్కాము. అలానే రుక్మా అంటే ఇంకేం కాదండి. ఇదే ఆన్ హార్ట్ దగ్గరకొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఇలా బంబాలా తిట్టుకోకండి. సో, ఇక్కడ ఒక నెక్లెస్ గాని వేసినట్లయితే ఇక్కడ హార్ట్‌లో మరికొన్ని జ్యువెల్లరీస్ పెట్టుకుంటే ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే రుక్మా అని పిలుస్తారనమాట. రుక్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. సోషల్ అండ్ మన ఎకనామిక్స్ థింక్ కోసం మనం బాగా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎర్లీ వేదిక్ టైంలో స్త్రీ యొక్క స్థానం చూద్దాం. స్త్రీ యొక్క అంతస్తు చూద్దాం. సమాన స్థానం అయితే ఉండిందండి. స్త్రీలకి సమాన స్థానం అయితే కల్పించడం జరిగింది. అలానే ఆళ్ళు ఇండిపెండెంట్‌గా బతికేవాళ్ళండి. స్వతంత్రంగా బతికేవాళ్ళనమాట. అలానే పరదా వ్యవస్థ అయితే లేదండి. వాళ్ళకి పరదా వ్యవస్థ అయితే లేదు. అండ్ ఇండిపెండెంట్‌గా బతికారు. సమాన అంతస్తు ఉందని చెప్పడానికి కొంతమంది ఫిమేల్ పోయెట్స్ గూడా ఉండేవాళ్ళండి. అలానే అంటే ఆడ వాళ్ళకి చెందిన కొంతమంది కవులైతే ఉండేవారు. కవయిత్రులు ఉండేవారు. వాళ్ళే లోపముద్ర, విశ్వంబర, ఘోష, అప్పలగార్గి లాంటి కవయిత్రులు గూడా మనకి కనిపిస్తారనమాట. వీళ్ళందరూ గూడాను ఈ ఎర్లీ వేదిక్ టైంకి చెందిన వాళ్ళనమాట. అలానే జ్ఞాన సంపదలో పురుషులకి సమానంగా ఉండేవాళ్ళండి. అంటే వీళ్ళకి వేదాలు పురుషులకి సమానంగా వీళ్ళు నేర్చుకోవచ్చనమాట. వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవనమాట. అలానే ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకోవచ్చనమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఎక్స్ అనే ఎక్స్ అనే వ్యక్తికి వై అనే వ్యక్తి నచ్చాడనుకుంటే సింపుల్‌గా పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ నో ఫోర్స్‌ఫుల్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ ఆర్య వివాహం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నచ్చితే చేసుకుంటాం. లేకపోతే లేదని అంటాడు. సో, అలాంటివి కూడాను ఇక్కడ భాగస్వామిని కూడా వాళ్ళు ఎంచుకునే ఆ హక్కయితే ఈ ఫిమేల్స్‌కైతే అంటే ఈ ఆడవాళ్ళకైతే ఉండింది. ఎప్పుడంటే ఎర్లీ వేదిక్ టైంలో ఉండేదనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. ఎవరికైతే ఈరోజు ఈ క్లాస్ అర్థమైందో దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో. అలానే మీకు ఒక న్యూస్ అండి. మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌లో ఇకపై మోడల్ పేపర్స్‌ని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మోడల్ పేపర్స్‌ని అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. వితిన్ కపుల్ ఆఫ్ డేస్‌లోనే అప్‌లోడ్ చేయడం కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి విటమిన్ ఐఏఎస్ ఛానల్‌ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి చేసుకోండి. అలానే స్టే tuned with us because we are providing such a such a useful content for the APPSC Group 2 especially. So please try to stay with us and thank you so much for supporting who is supporting now and really thankful to you and thanks to watch this video and please share this video to your friends and relatives and thank you so much and Jai Hind.